నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీపీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నారు. భారతదేశంలో ఒక విచిత్రమైన విశిష్టమైన లక్షణం ఉన్నది. దేశంలో ఎక్కడైనా సరే హిందువులు మేము హిమాలయాలకు వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, గంగా స్నానం చేయాలి అని భావిస్తూ ఉంటారు. దేశంలో ఎన్నో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆంధ్రదేశంలో శ్రీశైలం ఉన్నది, దక్షారామం ఉన్నది, ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. సింహాచలం ఉన్నది, వేదాద్రి ఉన్నది. ఇవన్నీ ఇలా ఉండగా ఇంకా కావేరీలో శ్రీరంగం, కావేరీ నదీ తీరంలో రామేశ్వరం, ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ఉండగా ఎన్ని ఉన్నా సరే సహజమైన ఆసక్తి గంగా, కాశీ అని అంటే. కాశీ రక్షక కాలభైరవునకున్ కామాఖ్యయౌ కాళికిన్ రాశీభూత రసస్వరూపమగు శ్రీరాధా మహారాణికిన్ నాశం వెన్నడులేని సిద్ధతతికిన్ నా సద్గురు శ్రేణికిన్ ఆశాస్యంబులు తీరచేసెదను సాష్టాంగ ప్రణామంబులన్. కాశీ ఉన్నది, విశ్వనాథుడు ఉన్నాడు, అన్నపూర్ణ, కాలభైరవుడు. కాశీకి వెళ్ళాలి, విశ్వనాథుణ్ణి దర్శించాలి, కాలభైరవుణ్ణి పూజించాలి, గంగా స్నానం చెయ్యాలి అని ఇలా భావిస్తూ ఉంటారు. కాశీలో ఉన్నటువంటి మహనీయులు, మహర్షులు, వ్యాస మహర్షి అక్కడ ఉన్నాడు, అగస్త్య మహర్షి అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా హిమాలయ పర్వతాలలో తపస్సు చేసి వచ్చిన వారు. దేవతాత్మ హిమాలయ. హిమాలయం అంటే దేవతాత్మ, అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు. ఏ దివ్య తేజస్వి ఔదార్య నిరతి బృందార కవితతి విందారగించు ఏ శాంతనిధి భావ వైశాల్య గరిమ ప్రాక్ పశ్చిమాంబుధులకైక్యము ఘటించు. అటువంటి పూర్వ పశ్చిమ సముద్రాలకు మానదండంలాగా ఉన్నది అని అంటాడు కాళిదాస మహాకవి హిమాలయాలను. అస్త్యుత్తరాశ్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థితః పృథివ్యా ఇవ మానదండః. భూమికి ఒక కొలతబద్దలాగా ఉన్నది హిమాలయ పర్వతం. తూర్పు నుంచి పశ్చిమ సముద్రం దాకా ఉండే ప్రదేశాన్ని కొలవడానికి అని అంటాడు ఊహశాలి అయినటువంటి కాళిదాస మహాకవి. ఆయన హిమాలయాలను వర్ణించాడు, హిమాలయాలలో ఉండే దేవతలను వర్ణించాడు. మనకు పురాణ గ్రంథాలలో వ్యాసుడు ఉన్నాడు, వాల్మీకి ఉన్నాడు. వీళ్ళందరూ హిమాలయాలను వర్ణించారు. హిమాలయాలు యోగులకు నిలయం. భారతదేశంలో మనం ఏ పని చేసినా సంకల్పం చెప్పుకుంటారు. సంకల్పం చెప్పేటప్పుడు మేరోర్ దక్షిణ దిగ్భాగి అని చెప్పుకొని మిగతా వాళ్ళున్న ప్రదేశం వాళ్ళకి ఇష్టమైతే శైవులైతే శ్రీశైలశే, ఏదో ఈశాన్య ప్రదేశే, ఏదో దక్షిణ ప్రదేశే, వైష్ణవులైతే శ్రీరంగస్య అని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. మేరోర్ దక్షిణ దిగ్భాగి, మేరువునకు దక్షిణంగా ఉన్నాం మనమంతా అని చెబుతారు. మేరువుకు దక్షిణంగా ఉండటం ఏమిటి? ఇవాళ మనకు ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్భారతన్నామ భారతీయత్ర సంతతి. ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులు హిమాలయాలకు దక్షిణంగా ఉన్నారు, సముద్రానికి ఉత్తరంగా ఉన్నారు. మనకు ఉత్తరాన సరిహద్దు హిమాలయం. కానీ సంకల్పం చెప్పేటప్పుడు కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుండి ఈ దేశంలో మేరోర్ దక్షిణ దిగ్భాగి అని చెబుతున్నాం. అంటే మేరు పర్వతం హిమాలయాలలో ఉన్నదా? లేకపోయేటట్టయితే
ఈ సంకల్పం చెప్పేనాటికి హిమాలయాలు లేవా? హిమాలయాలు కొన్ని కోట్ల సంవత్సరాల కింద సముద్రంలో నుంచి పైకి వచ్చినవి అని వాళ్ళ సైంటిస్టు చెబుతున్నారు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానికంటే ముందే మానవులు ఋషులు జీవించారు ఇక్కడ. వాళ్ళు మేరు పర్వతాన్ని గురించి చెప్పారు. మేరు పర్వతం అంటే మేరు సుమేరు హేమాద్రి అని వాళ్ళ చైనాలో మేరు పర్వతం ఉన్నది అని చెబుతున్నారు. సుమేరియన్ నాగరికత ఇవన్నీ చాలా ప్రసిద్ధమైనటువంటివి. సూర్యుని యొక్క కిరణములు కొండ మీద పడి మంచు మీద పడి బంగారు రంగులో ప్రకాశిస్తే ఒక శిఖరానికి మేరు శిఖరం అన్న పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం. ఎక్కువ మంది వాళ్ళ మేరు పర్వతం వేరే ఉన్నది, హిమాలయం వేరే అని భావిస్తున్నారు. మేరు పర్వతంలో దేవతలు ఉంటారట. దేవతల యొక్క నివాసం మేరు పర్వతం. హిమాలయాలలోనూ దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, తపస్సు చేస్తున్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. హిమాలయ పర్వత గుహలలో మహనీయులైన మహర్షులు ఇప్పటికి కూడా తపస్సు చేస్తూనే ఉంటారు, ఆత్మోద్ధరణ కోసం, లోక కళ్యాణం కోసం. మహనీయుడైనటువంటి మహావతార్ బాబా ఇవాళ యావత్ ప్రపంచంలోనూ ప్రసిద్ధుడైనటువంటి వ్యక్తి. 3వ శతాబ్దం నుండి భౌతిక శరీరంతో ఉన్నటువంటి వాడు. ఆయన జీవిత చరిత్ర ఎలాగూ చెప్తాను. ఆయన హిమాలయాలలో ఇప్పుడు కూడా కైలాస పర్వతం మీద ఆయన తపస్సు చేసిన గుహ ఒకటి ఉన్నది. అటనే రాణిఖేడ్ ప్రాంతంలో ఆయన నివసించినటువంటి గుహ ఉన్నది. అక్కడికి చాలామంది వెళ్ళి వస్తూ ఉంటారు. కైలాస పర్వతం మీది గుహకు అందరూ వెళ్ళలేరు, చాలా కష్టం అక్కడికి పోవటం. అటువంటి మహనీయుడు తపస్సు చేసిన చోటు. ఆయన అప్పుడప్పుడు కుర్తాళం వస్తుంటాడు. కుర్తాళంతో ఆయనకు అనుబంధం ఎక్కువ మా పీఠం తోటి. ఎందుకంటే ఆయన అక్కడ తపస్సు చేశాడు కనుక. అక్కడ తపస్సు చేసి సిద్ధుడైనాడు కుర్తాళంలో. అటువంటి మహాపురుషులు హిమాలయ నివాసులు ఇవాళ. హిమాలయాలనంటే ఆ రకంగా ఋషులకు నెలవైనటువంటి ప్రదేశం. హిమాద్రి సిద్ధాశ్రమరాజితాభ్యాం కాశీపురీ గాంగజలార్చితాభ్యాం కుర్తాళపీఠే మహిమాన్వితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. పీఠంలో మేము మౌనస్వామి పాదుకలను పూజిస్తాము. ఆ పాదుకలు ఎక్కడ నుండి? హిమాలయములలో సిద్ధాశ్రమంలో నుండి వచ్చినవి. కాశీలో గంగాజలము చేత అభిషిక్తమైనటువంటివి, మహిమాన్వితమై కుర్తాళంలో ప్రకాశిస్తున్నవి. అటువంటి మౌనస్వామి పాదుకలు, సిద్ధ పాదుకలను ఆశ్రయిస్తూ ఉన్నాము. ఆ మౌనస్వామి కూడా హిమాలయాల నుండి వచ్చినటువంటి వాడే. ఇట్లా సిద్ధయోగులైనటువంటి మహాపురుషులు వీళ్ళంతా హిమాలయాల నుండి వచ్చారు. హిమాలయాలలో సిద్ధాశ్రమం అని ఒక రహస్య ప్రదేశం ఉన్నది. అది ఎక్కడ ఉన్నదో ఊహ. ఇక్కడ ఉన్నది అని అనుకుంటారు. ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు. సిద్ధాశ్రమ యోగులు ఎవరికైనా తెలియజేయదలుచుకుంటే వాళ్లకు తెలుస్తుంది. మామూలు వాళ్ళు ఎంతమంది వెళ్ళినా ఎంత వెదికినా అది దొరకదు. పాశ్చాత్యులు, అమెరికన్ జాతీయులు, చాలామంది పరిశోధకులు అధునాతన కాలంలో ఈ సిద్ధాశ్రమం ఎక్కడున్నది అని వెతకటానికి చాలా ప్రయత్నాలు చేశారు. టిబెట్లో షాంగ్రీలా అని అంటారు. పెమెకో అనేటువంటి మాట కూడా ఉంది. ఈ షాంగ్రీలా అన్నదాని గురించి చాలా కథలు వ్యాపించినాయి, సినిమాలు కూడా వచ్చినాయి వీటిని గురించి. జాన్ హిల్టన్ అని చెప్పి ఒక పాశ్చాత్యుడు మంచి సినిమా తీశాడు. లాస్ట్ హొరైజాన్ అని ఒక అద్భుతమైనటువంటి నవల. ఆ నవలను సినిమా తీశారు. హిమాలయాలలో ఉన్నటువంటి షాంగ్రీలాని గురించి. ఏమిటి ఈ ప్రదేశం అని అంటే, ఒకసారి ఒక అమెరికన్ యువకుడు అతడు హిమాలయాలలో వెతుకుతూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాడు, దోవ తప్పిపోయినాడు. ఎటుపోతున్నాడో తెలియదు. పైనుంచి మంచు కురుస్తున్నది. ఎక్కడికి పోయినా మంచే. వచ్చిన దోవ కూడా మంచుతో కప్పబడిపోయింది. తిరిగి వెళ్ళాలన్నా దోవ తెలియటం లేదు. చుట్టూ తిరిగి చూస్తే ఎటు చూసినా మంచు, కొండలు తప్ప ఇంకేం కనపడటం లేదు. అలిసిపోయినాడు, ఏం చేయాలో తోచటం లేదు. కొంత దూరం వెళ్ళాడు. వెళ్తే అక్కడ దూరంగా ఏదో చిన్న కుటీరాలు కనిపిస్తున్నాయి. అమ్మయ్య,
ఎవరో ఉన్నారు ఇక్కడ అని అనుకున్నాడు. అనుకోని అక్కడికి వెళ్ళాడు. వెళ్తుంటే ఆ దోవలో ఒక అమ్మాయి కనిపించింది. ఎవరయ్యా నువ్వు ఇలా వచ్చావు అన్నది. దోవ తప్పాను, ఇలా వచ్చాను నేను. ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేను అమెరికా నుంచి వచ్చాను, ఇండియా వచ్చాను, అక్కడి నుంచి హిమాలయాల్లో వెతుకుతూ వచ్చాను, షాంగ్రీలాను గురించి వెతుకుతూ వచ్చాను అన్నాడు. అమెరికా అంటే ఏమిటి అని అడిగింది ఆవిడ. ఆ పేరు వాళ్లకు తెలియదు. భారతదేశం అంటే తెలుసు, ఇండియా అంటే తెలియదు మళ్ళీ. అట్లనా, సరేలే ఏదో దోవ తప్పావు వచ్చావు రా అన్నది తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక కుటీరానికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ఆహారం ఇచ్చింది. మీ పేరేమిటి అన్నాడు. ఏదో పేరు చెప్పింది. ఇక్కడ ఈ గ్రామం చాలా బాగుంది, ఇక్కడ చాలామంది అక్కడక్కడక్కడ మనుషులు కనిపిస్తున్నారు, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారు అన్నాడు. నేనేదో కొద్ది కాలం నుంచి ఉన్నాను అన్నది. అంటే కొద్ది కాలం అంటే నా వయస్సు చాలా తక్కువ, 800 సంవత్సరాలు అన్నది. 800 సంవత్సరాలు అనేటప్పుడు వీడి గుండె గుబేలమన్నది. 800 సంవత్సరాలు ఏమిటి అన్నాడు. ఇదంతేనండి, ఇక్కడ మాకు ముసలితనం లేదు, తొందరగా చావు రాదు. ఇక్కడ 2000 ఏళ్ళు 3000 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పెద్దల దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడు. అయ్యా నేను కూడా ఇక్కడ ఉంటాను. ఆలోచించి సరే ఉండులే అన్నారు. వీడికి యోగం ఉన్నదో లేదో వాళ్ళకు తెలుసు, వీడికి యోగం లేదు వాడికి, కాదనటం దేనికి సరే అని అన్నారు. 4 రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత ఇంటి మీదకి గాలి వెళ్ళింది. అమ్మాయితోటి అన్నాడు, నేను ఇక్కడ ఉండిపోవాలని వచ్చాను, నిశ్చయించుకున్నాను, కానీ నేను మరణించానని మా వాళ్ళు బాధపడతారు, హిమాలయాల్లో ఎక్కడో మంచులో చనిపోయి ఉంటాడు అనుకుంటారు. నేను ఒకసారి వెళ్ళి నా వ్యవహారాలన్నీ సెటిల్ చేసుకొని మా వాళ్ళకి చెప్పేసి వస్తాను, ఇంకా ఇబ్బంది ఉండదు, మనశ్శాంతి ఉంటుంది, నాకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, నీ ఇష్టం అన్నారు. వెళ్ళాడు, తిరిగి వెళ్ళాడు. వాళ్ళు ఏదో దోవ చూపించారు, వెళ్ళాడు. అమెరికా వెళ్ళాడు, అన్ని అఫైర్స్ సెటిల్ చేసుకున్నాడు. మళ్ళీ ఇండియాకి వచ్చాడు, ఆ మార్గంలో కూడా వచ్చాడు. కానీ దోవ కనుక్కోలేకపోయినాడు. ఆ నవల అంతటితో ముగుస్తుంది. దాని సినిమా కూడా తీశారు. సినిమా తీస్తే ఆ సినిమా వరల్డ్ హిట్ అయింది. దాన్ని అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ చూశాడు. ఆ సినిమాను చూసి ఆశ్చర్యపడి ఇంత అద్భుతమైన సినిమా అని చెప్పి తాను ఉన్నటువంటి భవనానికి షాంగ్రీలా అని పేరు పెట్టుకున్నాడు. ఐఎమ్ ఇష్యూయింగ్ దీస్ ఆర్డర్స్ ఫ్రమ్ షాంగ్రీలా అని కొన్ని ఆర్డర్స్ మీద అలా రాశాడు కూడా. అటువంటి రహస్య ప్రదేశం షాంగ్రీలా. షాంగ్రీలా అంటే అక్కడ ఏదో ఒక గ్రామాన్నే ఆ నవలలో వర్ణించారు, ఆ సినిమాలో వర్ణించారు అనుకోండి. అనేకమైనటువంటి గ్రామాలు ఇటువంటివి ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాల వయస్సు కలిగిన వాళ్ళు ఉంటారు అక్కడ, తపస్సు చేస్తుంటారు. రకరకాల సంప్రదాయాలు, శైవ, వైష్ణవ, శాక్తేయ, బౌద్ధ, జైన, అన్ని రకాల సంప్రదాయాలు సంబంధించినటువంటి వాళ్ళు కూడాను వివిధ ప్రాంతాలలో ఉంటారు. ఒక్కో చోట ఒక్కో గ్రూప్ ఉంటుంది, ఒక్కో వర్గం ఉంటుంది, కొన్ని కుటీరాలు ఉంటాయి, అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. ఆంధ్రదేశంలో శ్రీపాద శ్రీవల్లభుడి పేరు తెలియని వాళ్ళు లేరు. దత్తాత్రేయుని యొక్క అవతారంగా ఆయన భావిస్తారు. ఆయన జీవిత చరిత్రలో ఒక రహస్యం ఉన్నది. ఆయన హిమాలయాలలో కైవల్య పర్వతానికి వెళ్ళాట. అక్కడ స్ఫటిక సరస్సులో స్నానం చేశాట. ఆ స్ఫటిక సరస్సులో స్నానం చేసే నాటికి ఆయన వయస్సు 16 సంవత్సరాలు. ఆ సరస్సులో స్నానం చేస్తే ఇంకా ముసల్తనం రాదు, మరణం రాదు. ఆయన భౌతిక శరీరంతో ప్రపంచానికి కనిపించినంత కాలం కూడా 16 ఏళ్ల వయస్సుతోటే కనిపించాడు. ఆయన ఏదో మాయం కాదలుచుకున్నాడు, మాయమైనాడు. ఆయన జీవిత చరిత్ర సరే అనుకోండి. కైవల్య పర్వతమే కైలాస పర్వతము అని కొందరి అభిప్రాయం. స్ఫటిక సరస్సే మానస సరస్సు అని కొందరి యొక్క అభిప్రాయం. ఇట్లా మానస సరస్సు ప్రాంతంలో సిద్ధాశ్రమం ఉన్నది, ఇది చాలామంది యొక్క అభిప్రాయం. హిమాలయాలలో మాంధాత ఉండేవాడు. మాంధాత కొన్ని వేల సంవత్సరాలు జీవించినవాడు. కృతయుగానికి అలంకారప్రాయుడైనటువంటి వ్యక్తి మాంధాత మహారాజు, చక్రవర్తి ఆయన. మాంధాతాచ మహీపతి కృతయుగాలంకారభూతో. కృతయుగానికి అలంకారప్రాయుడైనటువంటి వ్యక్తి మాంధాత. ఆయన అక్కడ ఉన్నటువంటి వాడు. ఇప్పటికి కూడా హిమాలయాలలో ఒక పర్వతానికి మాంధాత పర్వతం అని పేరు. అట్లనే మహనీయులైన ఋషులు ఉన్నారు. అత్రి, కశ్యపుడు, మరీచి,
భృగువు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా అక్కడ తపస్సు చేసిన వాళ్ళే. అత్రి భార్య అనసూయ పేరుతో కొండకు అనసూయా పర్వతం అని కూడా పేరున్నది. అన్నింటికీ కేంద్రం కైలాసం. కైలాసం అంటే శివుడి నివాసం. శివుడు అక్కడ ఉంటాడు. కైలాసం అంటే ఎక్కడున్నదండి? హిమాలయాలలో ఉన్న కైలాసమా? మరి కైలాస పర్వతం అంటే దివ్యలోకాలలో ఎక్కడో ఉన్నదని చెబుతారు కదా. అంటే దివ్యలోకాలలో ఉన్నది ఆ కైలాసం వేరు. దాని యొక్క ప్రతీకే ఈ కైలాసం. అంటే మానవలోకానికి పైన 9 కోట్ల మైళ్ళకు పైన సూర్యమండలం ఉన్నది. ఆ సూర్యమండలంలో అక్కడి నుంచి ధ్రువమండలం దాకా ఉన్న ప్రదేశానికి స్వర్గం అని పేరు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం. సువర్లోకం అంటే దేవతలు ఉంటారు. దేవతలు ఎక్కడ ఉంటారు? స్వర్గంలో ఉంటారు. స్వర్గం ఎక్కడున్నది? ఆసూర్యాదాధ్రువం రాజన్ స్వర్లోక ఇతి గచ్చతే. సూర్యమండలం నుండి ధ్రువమండలం దాకా ఉన్నటువంటి ప్రదేశం స్వర్గం. దీనికి కొన్ని కోట్ల మైళ్ళ పైన ఇతర లోకాలు: భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, కైలాసం, వైకుంఠం, ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. అంటే ఈ మహర్షులంతా ఇంకా పైన పైన ఉంటారు. తపోలోకంలో ఉంటారు, జనలోకంలో ఉంటారు, బ్రహ్మలోకంలో బ్రహ్మతో పాటుగా మహర్షులు చాలామంది ఉంటారు. సన్యాసులు, యోగులు అయినటువంటి వాళ్ళు బ్రహ్మలోకంలో ఉంటారు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాద్యతయ శుద్ధసత్వా తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థులైనటువంటి మహనీయులు, బ్రహ్మవాదులు, బ్రహ్మణ్యులు, బ్రహ్మవేత్తలు వాళ్ళు బ్రహ్మలోకంలో ఉంటారు. ఇంకా ఆ పైన కైలాసం ఉన్నది, వైకుంఠం ఉన్నది. ఒకవైపు వైకుంఠం, ఒకవైపు కైలాసం, ఒకవైపు లలితాదేవి యొక్క మణిద్వీపం, మరొక వైపు గోలోకం. ఇవన్నీ రకరకాలుగా పురాణాలలో చెప్పబడ్డాయి. అక్కడెక్కడో కొన్ని కోటాను కోట్ల మైళ్ళ పైన ఉంటుంది కైలాసం. పుణ్యాత్ములైనటువంటి వ్యక్తులు అక్కడికి పంపించబడతారు. వాళ్ళ పుణ్యాన్ని బట్టి శైవులైతే కైలాసానికి వెళ్తారు, వైష్ణవులైతే విష్ణులోకానికి వెళ్తారు. అలా వెళుతూ ఉంటారు. పుణ్యాత్ములై మానవలోకంలో పుణ్యం చేసినటువంటి వాళ్ళు, తపస్సు చేసినటువంటి వాళ్ళు వెళుతూ ఉంటారు. ఆ దివ్యలోకాలలో ఉండేటువంటి ఆ పేర్లు, ఆ ప్రతీకలు, ఆ చిహ్నాలు భూమి మీద ఏర్పడ్డాయి. దేవతలు త్రివిష్టపంలో ఉంటారు. త్రివిష్టపం అంటే స్వర్గం. భూమి మీద ఒక ప్రదేశానికి త్రివిష్టపం అని పేరు. అదే టిబెట్. అక్కడికి దేవతలు వచ్చారు. దేవతలు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఉన్న ప్రదేశం కాబట్టి అక్కడ వాళ్ళు త్రివిష్టపంలో ఉంటారు కనుక ఇక్కడ కూడా ఆ పేరు పెట్టుకున్నారు. అలానే కైలాసం ఉన్నది, శివుని యొక్క స్థానం. ఆ కైలాసంలాగా ఇక్కడ కూడా ఒక కైలాస పర్వతం, ఒక రజత పర్వతం, ఒక వెండి కొండ. మంచు కురుస్తూ ఉంటే అంతా వెండిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి ఈ కైలాస పర్వతం మీద పరమేశ్వరుడు ఉంటాడు. శివుడు నివసిస్తుంటాడు. పార్వతీ సమయ సమన్వితుడై ప్రవేశిస్తుంటాడు. కుమార సంభవంలో వర్ణించబడింది, శివపురాణంలో వర్ణించబడింది. పరమేశ్వరి పార్వతిగా హిమవంతుడికి కుమార్తెగా పుట్టింది. ఆమె శివుని కోసం తపస్సు చేసి ఆయనకు భార్య అయింది. గౌరీదేవి తపస్సు చేసిన చోటు గౌరీకుండం అన్న పేరుతోటి కైలాస పర్వతానికి దగ్గర ఇప్పటికి కూడా ఉంది. ఆ గౌరీకుండం బాగా మంచుతో కప్పబడి ఉంటుంది. దాన్ని బాగా ఆ మంచు పేళ్లలు పైకి తీస్తే 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు తీస్తే లోపల నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లలో ఎవడు స్నానం చేయలేడు, చేస్తే గడ్డుగట్టుకుపోతారు. అయినా ఆమె ఆ రోజుల్లో అక్కడ తపస్సు చేసింది. గౌరీదేవి అపర్ణయ్యి తపస్సు చేసింది. ఆకులు తినటం కూడా మానేసి తపస్సు చేసింది. ఆ ప్రదేశం కైలాసం. కైలాస పర్వతం ఉన్నది. కైలాస పర్వత ప్రాంతంలో అత్యంత రహస్య ప్రదేశంలో సిద్ధాశ్రమం ఉన్నది. మహనీయులైన యోగులు ఉన్నారు అక్కడ. వేల లక్షల సంవత్సరాలన్నా ఆశ్చర్యమేం లేదు. వేల సంవత్సరాల నుండి ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. శ్రీకృష్ణుడు వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు. రాధాదేవి వెళ్ళి సిద్ధాశ్రమంలో తపస్సు చేసినట్లుగా భాగవతంలో కనిపిస్తుంది, భారతంలో కనిపిస్తుంది. ఇలా మహనీయులైనటువంటి వ్యక్తులు ఎందరో తపస్సు చేశారు. కృష్ణ నిర్యాణం అయిన తర్వాత కృష్ణ భక్తులు ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళారు. ఉద్ధవుడు కృష్ణుడికి సోదరుడి వరుస. కృష్ణ భగవానుడు భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాడు.
మేము తపస్సు చేసి కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలనంటే ఎలా, ఎక్కడ చేస్తే అంటే బృందావనం ఉన్నది. బృందావనం కృష్ణుడికి నెలవు, రాధాదేవి అక్కడే ఉంటుంది. బృందావనం పరిత్యజ్య పాదమేకన్న గచ్చతి అన్నాడు కృష్ణుడు. బృందావనం దాటి ఒక్క అడుగు కూడా నేను అవతలికి వెళ్ళను అన్నాడు. అక్కడున్నాడు. అక్కడ కాక హిమాలయాలలో మరో ప్రదేశం ఉన్నది. సిద్ధాశ్రమ ప్రాంతంలో ఒక రహస్య ప్రదేశం ఉన్నది. అది కృష్ణుడు తపస్సు చేసిన చోటు, రాధాదేవి తపస్సు చేసిన చోటు దగ్గరలో ఉంది. అక్కడ కనుక తపస్సు చేసేటట్టయితే రాధాకృష్ణుల యొక్క అనుగ్రహం తొందరగా జరుగుతుంది, వస్తుంది అని ఉద్ధవుడు చెప్పాడు. అందువల్ల తపస్సు చేసి సాధించదలుచుకున్నటువంటి వ్యక్తులు, రాధాకృష్ణుల యొక్క దివ్యానుగ్రహాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి తపస్సు చేయాలి. బృందావనం సరే ఎలాగో దివ్య కేంద్రమే. ఇట్లా హిమాలయాలలో ఉండేటువంటి సిద్ధాశ్రమం, ఆ సిద్ధాశ్రమాన్ని గురించినటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. అగస్త్యుడు అక్కడ తపస్సు చేసినవాడు, వశిష్ఠుడు అక్కడ పుట్టినవాడు, వీళ్ళందరూ అక్కడి వాళ్ళే. ఈ సిద్ధాశ్రమ విశేషాల గురించి విశ్వామిత్రుడు రామాయణంలో చెప్పాడు. రామాయణంలో రామలక్ష్మణులను తీసుకొని ఆయన యజ్ఞం చేయడానికి వెళ్తున్నాడు. యజ్ఞ రక్షణ కోసం వీళ్ళని తీసుకెళ్ళాడు. రామాయణంలో ఆ కథ తెలిసిందే అందరికీ కూడాను. మారీచి, సుబాహులు, తాటక వాళ్ళను వాళ్ళు విశ్వామిత్రుడికి ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బందులను తొలగించుకోవడం కోసం రాక్షస శిక్షణ కోసం తీసుకెళ్ళాడు. వెళుతూ వెళుతూ సిద్ధాశ్రమం మీదుగా తీసుకెళ్ళాడు. నేను ఇక్కడ తపస్సు చేశాను, ఇక్కడ సిద్ధస్థితిని పొందాను, నేను సిద్ధాశ్రమంలో తపస్సు చేయటం వల్ల నాకు సిద్ధస్థితి వచ్చింది అన్నాడు ఆయన. అట్లనా అండి, ఏమిటి సిద్ధాశ్రమ విశేషం? మీరు అంతకుముందు ఎక్కడ తపస్సు చేశారు? మీకేం ఆటంకాలు వచ్చినాయి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా సిద్ధిని పొందారు అని అడిగారు రామలక్ష్మణులు. అడిగితే ఆయన తన కథ చెప్పాడు. అఖిల ప్రపంచంబు అన్యథా కల్పించే పటురోషరేఖ సాఫల్యమందా త్రైశంకవంబైన తారకామండలం ఆకాశమార్గంబునందు నిలిపే మాలినీ తీర నిర్మల సైకతములలో మేనకాప్సరసతో మేలమాడే ఆమ్నాయమాత గాయత్రీ మహాదేవి ప్రణుతించి బ్రహ్మర్షి పదముగాంచె ఎవడాతండు సామాన్య ఋషియ తలప తాటకా కాళరాత్రికి దాశరథికి కాలకంధర కోదండ ఖండనునకు కార్ముకాచార్యవర్యుండు గాధిసుతుడు. తన చరిత్ర చెప్పాడు. నేను గాధి మహారాజు కుమారుణ్ణి, నేను పరాక్రమవంతుణ్ణి, అపారమైన సైన్యం ఉన్నది. వేటకు వెళ్ళాను, అలిసిపోయినాను. దగ్గరలో వశిష్ఠుడి ఆశ్రమం ఉన్నది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళితే అక్కడ ఆయన ఆతిథ్యం ఇచ్చాడు మాకు. ఆయన దగ్గర నందినీధేను ఉన్నది, కామధేనువు యొక్క కుమార్తె. ఆ నందినీధేనువు మా అందరికీ ఇన్ని వేల సైన్యానికి కూడా పంచభక్ష్య పరమాణములతో ఆతిథ్యం ఇచ్చింది, సృష్టించింది. ఆశ్చర్యపడ్డాను. మహర్షి, ఈ గోవు మా దగ్గర ఉండదగినటువంటిది. మేము లక్షల మంది ప్రజలను పోషిస్తుంటాము, మీరేదో ఆశ్రమంలో కొద్దిమంది ఉన్నారు. మీకు కావాలంటే 100 ఆవులో 1000 ఆవులో ఇస్తాను, నేను ఈ ఆవును నాకు ఇవ్వండి అన్నాడు. నేను ఇవ్వను, ఇది ఇచ్చేది కాదు అన్నాడు. బలవంతంగా తీసుకెళ్ళాను నేను రామా, బలవంతంగా తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆ నందినీ ధేనువు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళింది. మహర్షి, నన్ను మీరు వీళ్ళకి ఇచ్చారా? లేదమ్మా, నేను ఎక్కడ ఇచ్చాను తల్లి. మహారాజు బలవంతుడు అంటే ఆమె నవ్వింది. ఆ నందినీ ధేనువు, మహర్షి మీరు తలుచుకుంటే వీళ్ళెంత, మీ దాకా అక్కర్లేదు, నాకు అనుమతి ఇవ్వండి, నేను చూసుకుంటాను అన్నది. ఆమె ఒక్కసారి అంబారవం చేసింది. ఆ క్రోధంతో చేసినటువంటి ఆ హుంకారంలో నుండి మహాసైన్యం పుట్టింది. విశ్వామిత్రుడి సైన్యం మొత్తాన్ని చంపేసింది. సిగ్గుపడ్డాడు విశ్వామిత్రుడు. సిగ్గుపడి ఎక్కడిది ఈ శక్తి, ఈ వశిష్ఠుణ్ణి జయించాలి వెళ్ళాడు. రుద్రుని గురించి తపస్సు చేశాడు, వరములు ఇచ్చాడు ఆయన. అస్త్రములన్నీ వచ్చినాయి. వచ్చి వశిష్ఠాశ్రమాన్ని తన అస్త్రాలతో దహనం చేయటం మొదలుపెట్టాడు. అయ్యా, ఆశ్రమం తగలబడిపోతున్నది అని అందరూ వచ్చి వశిష్ఠుడిని ప్రార్థించారు. వశిష్ఠుడు నిల్చున్నాడు. ఏమిరా ఇది, ఎందుకయ్యా ఇలా వచ్చావు? ఏం మాట్లాడలేదు, అస్త్రం మీద అస్త్రం వేస్తున్నాడు. ఆయన ఏం చేయలేక కూర్చున్నాడు.
ఆ ముందు యోగదండం ఉన్నది, బ్రహ్మదండం, దాన్ని అలా పెట్టారు. ఆ వచ్చిన అస్త్రాలన్నింటినీ అది మింగుతున్నది. మింగుతుంటే చివరకు అన్నింటికంటే గొప్పది బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది బ్రహ్మదండం దాన్ని ఆపలేకపోయింది, కింద పడిపోయింది బ్రహ్మదండం. వశిష్ఠుడి మీదకి వచ్చింది, ఆయన దాన్ని మింగేశాడు. విశ్వామిత్ర, ఇంకా ఏమైనా ఉన్నాయా, అయిపోయినాయా అన్నాడు. అయిపోయినాయి అన్నాడు. అయితే వెళ్ళు అన్నాడు. ఏం తిట్టలేదు, కొట్టలేదు. సిగ్గుపడి విశ్వామిత్రుడు వెళ్ళి అంటాడు, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం. ఏమి క్షత్రియ బలం ఇది? ఆ బ్రహ్మతేజస్సు యొక్క బలం ముందు నేను ఆగలేకపోయినాను. నేను సంపాదించాలి. నేను వశిష్ఠుడంత వాణ్ణి కావాలి. ఆయన బ్రహ్మర్షి, నేను బ్రహ్మర్షిని కావాలి అన్నాడు. వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. మాలినీ నదీ తీరంలో తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడు లోకాలన్నీ చూస్తుంటాడు. ఎవడు తపస్సు చేస్తున్నాడు, ఎవడేం చేస్తున్నాడు, ఎవడన్నా నా సింహాసనానికి ఎసరు పెడుతున్నాడా అని చూస్తుంటాడు. చూశాడు. విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు. శక్తి వస్తున్నది. శక్తి వస్తే ఏం చేస్తాడో ఏమో. కామక్రోధాలు జయించినటువంటి వాడికి శక్తి వస్తే ఏమవుతుంది? అప్సరసలందరూ నాకు కావాలంటాడు. నేను ఇంద్రుడి సింహాసనం మీద కూర్చోవాలంటాడు. ఇతన్ని పరీక్ష చేయాలా అనుకున్నాడు.